సో ఇది మన సినిమాల్లో చూపించినట్టుగా కోర్ట్ రూమ్ డ్రామాల్లో పెద్ద పెద్ద డైలాగులు కొట్టేది ఏమి ఉండదండి. కోర్టు కదా విచారణ, ఎంక్వైరీ కమిషన్. సో ఏముంటుంది అని అంటే మన పర్సనల్ వెండిటాలో ఏవో పెట్టుకుని డ్రామాటిక్గా ఏమీ ఉండదు. ప్రశ్న ఉంటుంది, సమాధానం ఉంటుంది, రిటర్న్ ఉంటుంది, డాక్యుమెంటరీ ప్రూఫ్ ఉంటుంది. దాని తర్వాత అయినా కానీ మోస్ట్లీ ఘోష్ కమిషన్ అని అన్నామనంటే పిసి ఘోష్ గారు వారు జడ్జి కదా, రిటైర్డ్ జడ్జి కాబట్టి బేసికల్లీ ఏముంటుందండి, లీగల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో ఇందులో మీరు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూడండి, దేశంలో ఎన్నో అలిగేషన్స్ ఆఫ్ స్కామ్స్ వచ్చినాయి. అఫ్ కోర్స్ కాంగ్రెస్ వారే ఎక్కువ అధికారంలో ఉన్నారు చేయబట్టి మేము కొంత సమయము ఇక జనతా పార్టీ ఇట్లాంటివి మధ్యలో సో ఎక్కువగా ఉన్నారు చేయబట్టి మీకు ముంద్రా స్కామ్ అని, ఎల్ఐసి ఎప్పటి నుంచి ఇవి నెహ్రూ గారి సమయంలో నుంచి ఎన్నో స్కాములు, కొంతమంది మినిస్టర్లు రిజైన్ కూడా చేశారు. ఇప్పటికీ కోట్ చేస్తూ ఉంటారు, అప్పుడు ఎలిగేషన్స్ రాగానే రిజైన్ చేశారు తెలుసా. అప్పటి నుంచి మొదలుపెట్టి పివి నరసింహారావు గారి సమయంలో సుఖ్రామ్ గారు అని టెలికాం మినిస్టర్ ఉండే, సిబిఐ కోర్టు వారికి జైలు శిక్ష, ఫైన్ కూడా విధించింది. వారికి జైలు శిక్ష పడ్డ ఆ సమయంలో ఉన్న ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఒక్క విచారణకు పిలవలే. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారే ప్రధానమంత్రి అయినరు. కోల్ స్కామ్ అని, కామన్వెల్త్ స్కామ్ అని, ఈ స్కామ్ అని, ఆ స్కామ్ అని, ఇప్పుడు మామూలుగా మీరు ఇంటర్నెట్లో కొడితే 100 A to Z 1 to 10 100 కూడా వీళ్ళు ఉన్నాయి అన్న టైప్లో స్కామ్లు వచ్చాయి. కానీ ఏనాడు కూడా 10 సంవత్సరాలు పివి నరసింహారావు గారి హయాంలో ఉన్న మన్మోహన్ సింగ్ గారిని కానీ, లేకపోతే మన ఇప్పుడు చనిపోయిన వారు ప్రణబ్ ముఖర్జీ గారు, మన రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి కింద, వారిని కానీ చిదంబరం గారు వారిని జైల్లో వేశారు. కానీ అదేది ఫైనాన్స్ మినిస్ట్రీకి సంబంధించిన విషయంలో కానీ ఇతరత్రా మినిస్టర్ల డిపార్ట్మెంట్లకి మీరు ఫైనాన్స్ మినిస్టర్గా ఉండి బడ్జెట్లో ఎలకేట్ చేసిన డబ్బులు డిస్పర్స్ చేసినందుకు మిమ్మల్ని పిలవాలి, మీతో మాట్లాడాలి. ఇంకొక విషయం అండి, క్యాబినెట్ అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే అసలు ఇప్పుడు ఈటెల రాజేందర్ని పిలవడమే అసలు అంటే పిలవడం పాయింట్లెస్ అనే దగ్గర వచ్చారు నాకు అనిపిస్తుంది. ఒపీనియన్ అయితే అది. ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇంతవరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ని పిలిచి, ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ఎవరైనా కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ తెలిసిన ఎవరైనా. మీకు ఇంకొక విషయం, ఫైనాన్స్ మినిస్టర్ ఏముంటుంది, బడ్జెట్ ప్రజెంట్ చేస్తారు, అసెంబ్లీలో పాస్ అవుతుంది. ఇదే మీ క్యాబినెట్లో పాస్ అయ్యేది కాదు. బడ్జెట్ లైన్ బై లైన్ ఐటమ్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ బై డిపార్ట్మెంట్ ఇవవుతాయండి, అప్రూవల్ అవుతాయి అసెంబ్లీలో మీకు. అందుకనే కేంద్రంలో కూడా పార్లమెంట్లో నితిన్ గడ్కరీ ఇట్లాంటి మినిస్టర్స్ కూడా వాళ్ళ పద్దులు వాళ్ళు ఇచ్చేస్తారు, అన్ని లైన్ బై లైన్ అవుతాయి. ఇరిగేషన్కి ఒక 10,000 కోట్లు అన్నామనుకోండి, 20,000 కోట్లు అన్నామనుకోండి, ఆ బడ్జెట్ లో అది వచ్చిన తర్వాత వీరేముంది, ట్రెజరీ డిపార్ట్మెంట్ లాగా మనకు గవర్నమెంట్ చెక్ వచ్చిందంటే బ్యాంకులో వేసేవాడు. పార్టీ మారిపోయాక అసలు ఏమిటి ఈటలకి ఏం సంబంధం? ఒకటి. రెండోది, అప్పుడు ఆర్థిక మంత్రిని పిలవడానికి ఏం సంబంధం? ఏమన్నా ఉంటే మీరు కేసీఆర్ తో తేల్చుకోండి, లేదా ఇరిగేషన్ మినిస్టర్ పిలవచ్చా? కాదు, ఇరిగేషన్ మినిస్టర్ పిలవచ్చు. ఒక్క విషయం, ఇంకొక మాట చెప్తాను, ఇంకొక మాట. అసలు డిపార్ట్మెంటే వారిది కదా ఇరిగేషన్ మినిస్టర్. ఇంకొక విషయం ఏంటంటే, మీకు కృష్ణారావు గారని సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ఈటెల రాజేందర్ గారు ఉన్నంతసేపు ఫైనాన్స్ సెక్రటరీ, కౌశిక్ గారు చెప్పాలి ఇప్పుడు వారు ఎక్కడున్నారనేది. రేవంత్ రెడ్డి గారిని వారిని పర్సనల్గా పిలిపించుకొని చీఫ్ సెక్రటరీ పెట్టుకున్నారు. నమ్మకం లేకపోతే రామకృష్ణారావు గారు ఎక్కడున్నారు సార్? చీఫ్ సెక్రటరీయే కదా. రేవంత్ రెడ్డి గారికి అంత నమ్మకం. నిజంగానే ఈ కుంభకోణం మొత్తంలో, కాళేశ్వరం కుంభకోణం మొత్తంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఏదైనా ఉండుంటే గ్యారంటీ రామకృష్ణారావు గారు అయితే, ఎంతమంది మినిస్టర్లు 10 ఏళ్ళు చేయలేదు కానీ రామకృష్ణారావు గారు అయితే అక్కడ సెక్రటరీ. కాదు, ఆర్థిక మంత్రికి సంబంధం లేకపోతే సెక్రటరీకి ఏం సంబంధం ఉంటుంది మరి? అదే నేను అంటున్నానండి. లేదు చేయబట్టే చీఫ్ సెక్రటరీని తీసుకొచ్చారు అంటున్నాను. లేదు చేయబట్టే ఆ నమ్మకంతో వారికి తెలుసు అంత క్లీనే అని. కాకపోతే ఎందుకు పిలిచారు అనేది నేను ఎటువంటి ఇవి కూడా అబండాలు ఏదలుచుకోలేదు. అంటే ఇవి మోటివ్స్ ని జడ్జ్ అండి, మీరు కుమ్మక్కైపోయారని. ఇక వీరు కాంగ్రెస్ వారు కిషన్ రెడ్డి డైరెక్షన్ లో మోడీ గారికి తెలియకుండా ఈటెల గారు ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో చెప్పి పంపించారు, అదే చెప్పారు ఆయన. ఎందుకు చెప్తారు తెలుసా మరి కాంగ్రెస్ వారు? ఒకటి ఏంటంటే, ఈరోజు నేను చెప్పాను, ఫైనాన్స్ మినిస్టర్లను అసలు భూమి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఎవరిని పిలవలేదు. ఆ కాంగ్రెస్ వారు మన్మోహన్ సింగ్ గారిని అసలు ఉతికి పారేయాల్సింది. పివి నరసింహారావు గారి టైంలో అన్ని స్కామ్లు అయినాయి. మన్మోహన్ సింగ్ గారి సమయంలో ప్రణబ్ ముఖర్జీ గారిని ప్రతిరోజు వారు కమిషన్లకి వెళ్లాల్సి వచ్చేది, లేకపోతే కోర్టుకి వెళ్లాల్సి వచ్చేది. సంబంధించినందుకే పెద్ద చర్చ జరిగింది. ఒక్క నిమిషం అండి. అయితే నేననేది ఏంటంటే,
కాంగ్రెస్ వారు ఎందుకంటారో తెలుసా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేకపోతే మన ఈటల గారు వీళ్ళంతా బీజేపీ, అక్కడ మోడీ గారు, ఇక్కడ కేసీఆర్ గారు కుమ్ముకయ్యారు కాబట్టి మేమేం చేయలేకపోతున్నాము. ఇప్పుడు 18 నెలలు అంటే మేము ఆ విచారణ ఈ విచారణ ఇవన్నీ చేస్తూనే వచ్చాం, కానీ ఈ మహామహులు కేంద్రం నుంచి సపోర్ట్ ఇచ్చేసారు చేయబట్టి నేను ఏం చేయలేకపోతున్నాను అని రేవంత్ రెడ్డి గారు నెక్స్ట్ 3 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ మీద ఒక ఈగ వాలనీయకుండా ఎట్లా కాపాడాలి అనే దానికి ప్రయత్నం నడుస్తోంది. ఇప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి తప్పించి వాళ్ళకి కొంచెమైనా అర్థమవుతుందా అండి? అసలు ఒక దొంగ ఒకటే పాయింట్. ఇప్పుడు మనము ఎవరో మర్డర్ అయింది, యూజువల్లీ మర్డర్ అయితే ఇగో ఒక మర్డర్ జరిగింది, ఎవడో హంతకుడు ఉన్నాడు అని పోలీస్ ఇన్వెస్టిగేట్ చేసి స్పెసిఫిక్గా వెళ్తున్నారు అనుకోండి, ఒక తీరుగా ఉంటుంది. అట్లా కాదు, ఇదేదో దొమ్మి కేసు 100 మంది మీద పడ్డట్టున్నారు అని అంటే ఎమ్మటే ఎంత డైల్యూట్ చేయాలని ప్రయత్నిస్తున్నాము అనేది మనకి ఇమీడియట్ గా అర్థమవుతుంది. అదే చేస్తున్నారు వీళ్ళు, అసలు సంబంధం లేని వీరికి కాదు. ఓకే కాదు, మీరే చెప్పిన దానికి లాజిక్ బ్రేక్ చేయండి. ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? రేవంత్ రెడ్డి ఎందుకు ప్రొటెక్ట్ చేయాలి? 18 నెలలు ఎందుకు ప్రొటెక్ట్ చేశారో మీకు తెలుసు, నాకు తెలుసు, నాకు తెలియదు. చెప్పండి. సాక్ష్యాలు ఏముందండి, అరేంజ్మెంట్లు, సిండికేట్ పాలిటిక్స్ నడుస్తోంది, ఇంకేముంది? సాక్ష్యాలు టేబుల్ మీద ఉన్నాయి, నేను ప్రైమ్ మినిస్టర్ గారికి పంపించాను అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అంటారు ఎన్నికల ముందు. ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేయట్లేరు అంటారు. కేసీఆర్ గారు సిబిఐని బ్యాన్ చేస్తారు, రేవంత్ రెడ్డి గారు సిబిఐని బ్యాన్ చేస్తారు, మమ్మల్ని రానివ్వరు. రెండోది ఏంటంటే 18 నెలలు అవుతుంది, ఎంక్వైరీ కమిషన్లు అంటారు. ఆ కమిషన్లు ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి, గొర్రెల స్కామ్ దగ్గర నుంచి, కోళ్ళ దానా స్కామ్ దగ్గర నుంచి, కోడి గుడ్ల స్కామ్ దగ్గర నుంచి, కరెంటు కొనుగోలు స్కామ్ దగ్గర నుంచి, లేకపోతే యాదాద్రి అవి ఎక్విప్మెంట్ కొన్న స్కామ్ దగ్గర నుంచి, మీరు ఏమన్నా తీసుకోండి, కాళేశ్వరం స్కామ్ దగ్గర నుంచి, పెద్దవి ఉన్నాయి, చిన్న ఉన్నాయి, ఒక్క దాంట్లో కూడా ఒక పొలిటికల్ కేసు